మీకు ఎదటి వాళ్ళని తిట్టే మార్గాలన్నీ మూసిపోయినాయి. పచ్చి అబద్ధాలని మేనిఫెస్టో రూపంలో ఇచ్చి ఇవాళ మీ మేనిఫెస్టోని మీరే నమ్మని పరిస్థితికి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయమైనా మీకు గుర్తుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ విద్యుత్ ఛార్జీల పేరిట ఈ ఆందోళనలు జరుగుతూ ఉంటే ఒక పక్క కార్యకర్తలకి బెదిరింపులు, నాయకులకి బెదిరింపులు, చాలా చోట్ల ఈ కార్యక్రమాలకు వెళ్ళొద్దు, వెళ్తే మీ ఇళ్ళకి ఫీజులు తీసేస్తాం, మీ మీద కేసులు వస్తాయి, ఈ విధంగా బెదిరిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గంగా బెదిరిస్తూ ఉన్నారంటే చాలా చోట్ల పోలీస్ అధికారులే నాయకుల్ని పిలిపించుకున్న సంఘటనలు ఈ రాష్ట్రంలో జరిగిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అందుకే మేము చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని చేసినా మేమైతే ప్రజా పోరుబాటను విడవం, మీరు ఇమీడియట్గా పెంచిన ఛార్జీలు తగ్గించనని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మరొక విషయం, ఎస్సీ ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 సంవత్సరంలో 200 యూనిట్ల విద్యుత్తు వరకు గృహ వినియోగానికి ఉచితంగా ఇచ్చారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పీడించేస్తూ ఉన్నారు, ఫీజులు పట్టుకుపోతున్నారు. దళిత గిరిజన వాడల్లో రాత్రికి రాత్రి వచ్చి ఫీజులు పట్టుకుపోయి అమ్మో కరెంటోళ్ళ అని భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఏమన్నా అంటే అదిగో మీకు ఎరియర్స్ ఉన్నాయి, మీరు 50,000 కట్టండి, 1,00,000 కట్టండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ జిల్లాలోనే, ఈ కాకినాడ జిల్లాలోనే తీసుకుంటే ఉదాహరణకి గిరిజనులు అర్ధరాత్రి పూట రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసిన విషయం, ఎస్సీలు అర్ధరాత్రి పూట రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తే అధికారులు బతిమాలుకున్న సంఘటనలు కూడా మీకు తెలియందేం కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇటు ఛార్జీలు పెంచేశారు, అటువైపు దళితులకి ఇచ్చిన, గిరిజనులకి ఇచ్చిన ఆ వెసులుబాటుని కూడా అమలు చేయట్లే. మూడో అంశం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేశారు. కానీ ఆయన వచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చి ఇది సాధ్యమే అని ఈ దేశానికే నిరూపించి చూపించారు. 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చారు. నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తాను ఈ ప్రజల కోసం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే అది కూడా ఏకదాటిగా నిరంతరాయంగా ఒక రికార్డు సృష్టించిన పరిస్థితి. దానికోసం ఫీడర్లు ఆధునీకరించారు, వ్యవస్థని ఆధునీకరించారు. సుమారు 2,000 కోట్ల రూపాయలతో ఫీడర్లను ఆధునీకరించి ఇచ్చారు. కానీ ఈరోజు ఏంటి పరిస్థితి? ఉచిత విద్యుత్తు 7 గంటలు కూడా రావట్లే. ఏకదాటిగా కాదు, ఎన్ని దఫాలు ఇస్తారో కూడా తెలియడం లేదు. తడిచిన నేలే తడవాలి, మళ్ళీ పాత కథే. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక రైతులు పొలాల్లో పడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అంతేకాకుండా కొత్తగా ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లేదనేది కూడా వాస్తవం. ఇవాళ రైతుల నుంచి ఉచిత విద్యుత్తు కావాలని, వ్యవసాయానికి కనెక్షన్ కావాలంటే దరఖాస్తులే తీసుకునే పరిస్థితి ఉంది. తక్షణమే ఉచిత విద్యుత్ కనెక్షన్లు రైతులకి అడిగిన వెంటనే మంజూరు చేయాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ డిమాండ్ను కూడా ఈరోజు మేము పెట్టాం. ఈ 3 డిమాండ్లతో చేసిన ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్. ప్రజల ఆగ్రహం రోడ్ల మీద కనిపించింది. చంద్రబాబు గారి పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల వారికి ఉన్న ఆగ్రహం ఇవాళ బయటకు వస్తూ ఉన్న విషయం కూడా ఈ సంఘటన రుజువు చేసింది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే పెంచారో బిల్లుల్లో 25 నుంచి 55% వరకు అదనంగా గృహ వినియోగ బిల్లుల్లో ఇవాళ బిల్లులు వస్తూ ఉన్నాయి. తక్షణమే దీన్ని మీరు సరిదిద్దాల్సిందే. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇది అడుగుతుంటే భుజాలు తడువుకుని ఏదేదో మాట్లాడుతున్నారు, ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారే పెంచాలనుకున్నారట, అందుకని వీరు పెంచారట. సిగ్గు లేదా చెప్పడానికి? కనీసం ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు పెంచాలనుకున్నారా? పెంచాలనుకుంటే ఎందుకు పెంచలేదు? ఓకే, వారు పెంచాలనుకుంటే దాన్నే మీరు అమలు చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన చేసింది మేము చేయమని ఆపేయచ్చు కదా. ఎంతకాలం ఇలా బురద జల్లి బతుకుతారు మీరు? గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తాం,
మీరు తుడుచుకోండి, తుడుచుకునే లోపల మేము ఊరంతా తిరిగి వస్తామని ఒక పెద్ద ప్లానా? ఇవాళకి జగన్ గారి పేరు చెప్పి ఈ రోజుకి ఆయన్నే దోషిగా నిలబెట్టాలనుకుంటూ సాక్షాత్తు మీ ప్రభుత్వంలో మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు పెంచాలనుకుంటే మీరు ఆపేయండి అయ్యా. మీరు చెప్పండి, ఈఆర్సీకి ఆయన పెంచాలనుకోలేదు, ఒకవేళ పెంచాలనుకున్నారంటే మీరే చేయొచ్చు కదా. మీరు ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంచుమించుగా 20,000 కోట్ల రూపాయలు ఛార్జీలని సర్దుబాటు పేరిట మీరు బాకీలు పెడితే 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 20,000 రూపాయలు ప్రభుత్వమే 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించిన విషయం మీకు తెలియదా అని అడుగుతున్నా. 20,000 కోట్ల రూపాయలు మరి ఆ రోజు ఎందుకు జగన్ గారు సర్దుబాటు చేయలేదు? ఎందుకంటే ప్రజల మీద భారం పడకూడదని. అదేవిధంగా 2014-19 మధ్య 13,255 కోట్ల రూపాయలు సబ్సిడీల కింద చెల్లించగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 47,800 కోట్ల రూపాయలని విద్యుత్ సబ్సిడీలుగా చెల్లించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను. అసలు మీరు చేసిన 13,000 కోట్ల సబ్సిడీ ఎక్కడ? జగన్ గారు ఇచ్చిన 47,800 కోట్ల సబ్సిడీ ఎక్కడ? దానికి దీనికి పొంతనుందా? ఒకసారి ఆలోచించుకోమని ఈ సందర్భంగా చెప్తున్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్తు కోసం రైతులకి ఎగ్గొట్టిన బాకీ 8,845 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారే చెల్లించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. చేసిందంతా చేసి తగుదునమ్మా అని చెప్పి, నాకన్నా పెద్ద సీనియర్ లేరని చెప్పి, ఈ ప్రభుత్వాలు నేనే అద్భుతంగా నడపగలుగుతానని ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్న మీకు ఈ వాస్తవాలు తెలియదా అని నేను అడుగుతున్నా. తెలీదా మీకు ఈ వాస్తవాలు? నిజానిజాలు మీకు తెలియదా? డిస్కముల్ని ఏ స్థాయికి మీరు దిగజార్చారు? డిస్కములు అప్పులు ఎంత పెంచేశారనే విషయాన్ని మీకు తెలీదా అని అడుగుతున్నా. 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన నాటికి ఈ రాష్ట్రంలో విద్యుత్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు అంటే డిస్కములకి 6,625 కోట్ల రూపాయలు అప్పులుంటే, నష్టాలుంటే, ఆయన దిగిపోయే నాటికి 2019 నాటికి నష్టాలుంటే 14-19 మధ్య ఆ నష్టాలని 28,715 కోట్లకు చేర్చింది మీ నిర్వాహకం కాదా అని అడుగుతున్నా. మీరు వచ్చే నాటికి 4,625 కోట్ల నష్టాలు ఎక్కడ? మీరు వచ్చిన తర్వాత 22,000 కోట్ల రూపాయల నష్టాలు పెరిగితే అది మీ సమర్థతని మీరు మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 22,000 కోట్ల రూపాయల అప్పు 5 ఏళ్లలో డిస్కముల మీద నష్టాలని పెంచేసిన మీది సమర్థతని మమ్మల్ని నమ్మమంటున్నాం. ఇది ఎంత మాత్రం సబబో అని మిమ్మల్ని ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 22,000 కోట్ల నష్టాలు పెరిగితే 19-24 మధ్య కేవలం 395 కోట్లు మాత్రమే అదనంగా డిస్కముల నష్టాలు వచ్చినాయి అనే మాట కూడా మీకే దొరుకుతాయి. లెక్కలు తీసుకోండి, అధికారంలో మీరే ఉన్నారు, ఆ లెక్కలు తీసుకుని చూసుకోండి అని చెప్పి చెప్తున్నా. కాకి లెక్కలు చెప్పడం కాదు, అబద్ధాలు ప్రచారం చేయడం కాదు, వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాల్లోకి రండి. మేము చెప్పిన ఏ అంకెలన్నా తప్పు అయితే చెప్పండి అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మాట్లాడితే చంద్రన్న వెలుగులు, చంద్రన్న జిలుగులు, చంద్రన్న మెరుగులు, చంద్రన్న సొగసులు రకరకాల ప్రచారం చేస్తున్నారు కదా. మీరు అధికారంలో వచ్చే నాటికి 2014లో డిస్కమ్ అప్పులు ఎంత ఉన్నాయి? 29,552 కోట్లు. అంటే సుమారుగా మీకు 30,000 కోట్లు అనుకోండి. ఆయన దిగిపోయే నాటికి అప్పులు ఎంత ఉన్నాయి? 86,215 కోట్లు. అంటే ఎంత పెరిగినాయి?